అత్యంత ఆదరణ పొందుతున్న నంబర్ 1 ప్రీమియం రేంజ్ బ్యూటీ ప్రొడక్ట్స్ ARM పర్ల్ బ్యూటీ. దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తున్న వైద్య విద్యార్థిని అత్యాచార ఘటనలో తాజాగా కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసును సుప్రీంకోర్టు సుమోటోగా తీసుకుంటూ తాజాగా నిర్ణయం తీసుకుంది. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం ఆగస్టు 20న ఈ కేసును విచారించనుంది. కోల్కతాలోని ఆర్జీ కార్ మెడికల్ కాలేజీలోని ఆసుపత్రిలో అత్యాచార ఘటన ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన విషయం తెలిసిందే. నిందితుడు ఆమెపై అత్యాచారం చేసి ఆపై హత్య చేశాడు. హత్యకు గురైన 31 ఏళ్ల ట్రైనీ డాక్టర్ ఘటన ఇప్పుడు దేశవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీసింది. ఆమెకు జరిగిన అన్యాయంపై ఇప్పుడు ప్రజలందరూ పోరాడుతున్నారు. ఈ క్రమంలోనే ఇండియన్ మెడికల్ అసోసియేషన్ పిలుపు మేరకు శనివారం దేశవ్యాప్తంగా వైద్య సేవలు నిలిపివేసిన విషయం విదితమే. ఈ కేసులో నిందితుడిగా ఉన్న సంజయ్ రాయ్ ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నాడు. నిందితుడు సిబిఐ విచారణలో రోజుకో మాట చెబుతున్నాడని, దీంతో అతనికి లై డిటెక్షన్ టెస్ట్ నిర్వహించేందుకు అధికారులు కోర్టు అనుమతి కావాలని కోరారు. అయితే ఈ క్రమంలోనే ఈ కేసును సుప్రీంకోర్టు సుమోటోగా తీసుకుంది. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం ఆగస్టు 20న ఈ కేసును విచారించనుంది. కాగా సుప్రీంకోర్టు ఈ కేసును సుమోటోగా స్వీకరించాలని కోరుతూ 2 న్యాయవాదులు భారత ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాశారు. ఈ నేపథ్యంలోనే ఆదివారం కేసు విచారణ చేపట్టనున్నట్లు సుప్రీం వెబ్సైట్లో పొందుపరిచింది. కాగా ఈ కేసును ఇప్పటికే కోల్కతా హైకోర్టు సిబిఐకి బదిలీ చేసిన విషయం తెలిసిందే. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.